మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సో ప్రధాన అంశం ఏంటంటే జర్నలిస్టుల ఫోన్లో ట్యాప్ 36 మందికి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఆలస్యంగా వెలుగులోకి కంగుదిన్న విలేకరులు ప్రారంభమైన స్టేట్మెంట్ల రికార్డ్. ఎంత భయానక పరిస్థితి ఏందే 36 మంది విలేకరుల ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి గత ప్రభుత్వంలో. మీరు చూసినట్టయితే సో ఎలక్షన్స్ కి ఒక 1-2 మంత్స్ బిఫోర్ నేను కూడా చెప్పిన మొత్తం ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది మా పైన. మఫ్టీల్లో తిరుగుతా ఉన్నారు, ఆఫీస్ బయటకు వస్తా ఉన్నారు, ఎక్కడ పోయినా సరే వాచ్ చేస్తా ఉన్నారు, ఎక్కడ పోయినా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, అడ్డుకుంటా ఉన్నారు అని చెప్పి పదే పదే మొత్తుకున్నాము. సో అప్పుడే కాదు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా ట్యాప్ అవుతుంది మా ఫోన్ అని క్లియర్ గా మాకు రకరకాల అంశాలు రకరకాల ఇన్ఫర్మేషన్ అయితే వస్తా ఉన్నది. సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే సరే శ్రావ్య, పోలీస్ ఆఫీసర్ల ఫోన్లు ట్యాప్ అయినాయి, ఇక మీ ఫోన్లు ట్యాప్ అయితే ఒక పెద్ద ఇదా? ముఖ్యంగా ఇక్కడ విలేకరుల ఫోన్లు 36 మంది అన్నారు కదా. సో విలేకరుల ఫోన్ ఎట్లనైతే ట్యాప్ అయిందో యూట్యూబర్స్ ఎవరైతే అంటే ముఖ్యంగా మార్నింగ్ న్యూస్లు చదివే ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయడము, మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, తుమ్ముతున్నామా, దగ్గుతున్నామా, ఎవరిని కలుస్తున్నారు, బీఆర్ఎస్ లో ఎవరికైనా లింక్స్ ఉన్నాయా, అవతల పార్టీతో లింక్స్ ఉన్నాయా, వీళ్ళు ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇట్లా రకరకాల అంశాలతోటి మమ్మల్ని ఏదో నిఘా పెడుతున్నట్టు, ఏదో భయపడుతున్నట్టు, ఆఖరికి నాకు ఎవరైతే పరిచయస్తున్నారో కొంతమంది బీఆర్ఎస్ లో, సో వాళ్ళకి కూడా వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళకి కూడా ఫోన్లు పోయి నా వాట్సాప్ నెంబర్లు కూడా బ్లాక్ చేయించారంటే మీరు అర్థం చేసుకోండి ఏ మేరకు వీళ్ళు ఇచ్చేసారు. అంటే ఎవరైనా మాట్లాడితే మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారా లేకపోతే తోటి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా ఎక్కువ కాల్స్ వాళ్ళకి పోయినా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి పోలీసులు ఎవరైతే సో కాల్డ్ ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎస్ఐబి టీం ని పంపించి కానిస్టేబుల్ అని పంపించి ఆడ ఊసబెట్టి మా గురించి ఎంక్వైరీ చేసి నా గురించి అయితే పూర్తి వివరాలు, ఎవరి శ్రావ్య, ఎక్కడుంటది, ఏం చేస్తుంది, ఈమెకి ఈ ధైర్యం ఏంది, ఈమె ఇట్లా మాట్లాడుతుంది, వెనకాల ఎవడైనా బ్యాక్ సపోర్ట్ లేకుండా మాట్లాడుతుందా, ఎవరో ఒకరు ఉంటారు కదా. సో ఇట్లా ఎంక్వైరీ చేయడమే కాకుండా మా ఇంటి పైన నిఘా పెడుతూ మఫ్టీలలో తిరుక్కుంటా, మా ఆఫీస్ బయట నిఘా పెడుతూ మఫ్టీలలో తిరుక్కుంటా, అండ్ ఎవరెవరైతే నాతో మాట్లాడుతున్నారో వాళ్ళు నేను ఏం పని అని ఆమెతోటి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి నా నెంబర్ బ్లాక్ చేయించడము. సో ఇట్లా రకరకాల అంశాలు జరిగినాయి. అండ్ డెఫినెట్ గా దీని గురించి ఏమైనా సమాచారం ఇమ్మంటే నేను కూడా ఇస్తా డెఫినెట్ గా. ఎందుకంటే 36 మంది విలేకరులతో పాటు చాలా మందివి ఇంకా కొంతమందివి యూట్యూబర్స్వి అండ్ మేము సో కాల్డ్ కొంతమంది జర్నలిస్టులవి ఫోన్లు ట్యాప్ అయినాయి. సో దానికి సంబంధించిన అంటే ఫోన్ ట్యాప్ అవుతుందని కూడా డెఫినెట్ గా ఫోన్లు మాట్లాడుతూ ఉంటే మాకు కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, అంటే అర్థమైపోతుంది అనమాట ట్యాప్ అవుతుందా లేదా అనేది. సో దయచేసి ఇటువంటి వ్యవహారాలు మరి ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు అనుకుంటున్నా. కానీ నాకు తెలిసిన ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా జర చేస్తుందా, ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకా ఆపలేదు. అప్పుడైతే ఏవైతే రిజిస్టర్డ్ నెంబర్లు ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో సీఎం చెప్పే వరకు కూడా అది ఆపరు అంటా ఉన్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ బట్ జర ఫోకస్ అయితే పెట్టిరు. అండ్ ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మీకు తెలుసో లేదో లైన్ గా ఐఏఎస్ ఆఫీసర్లు చేసిన నవీన్ మిట్టల్ ఆస్తులు బయట పెట్టినాము, శివబాలకృష్ణ బయట పెట్టినాము, రజత్ కుమార్ది బయట పెట్టినాము, సోమేష్ కుమార్ది బయట పెట్టినాము. సోమేష్ కుమార్ యాచారం డాక్యుమెంట్స్ పోయి శివబాలకృష్ణ ఇంట్లో దొరికినాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో వరుస పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ల మీద కథనాలు చేస్తున్నటువంటి టైంలో సో నా ఫోన్ అంటే గవర్నమెంట్ మారిన తర్వాత గవర్నమెంట్ మారింది కానీ గవర్నెన్స్ మారలే. సో ఐఏఎస్ ఆఫీసర్ అది వరుస పెట్టి చేస్తుండడంతో నాకు ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు అని చెప్పి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఐఏఎస్ ఆఫీసర్ల జాగాలు చూపిస్తున్నప్పుడు అప్పుడు కూడా నా ఫోన్ ట్యాప్ చేశారు. ఈమె ఎవరిస్తున్నారు ఇన్ఫర్మేషన్, ఎట్లా పడుతుంది, ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ఈమెకి అది తెలుసుకుందామని చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నారు, ఎందుకు ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటా ఉన్నారు, ఎందుకంత భయం? మీరే చక్కగా ఉంటే ఈ భయం ఎందుకు? సో గత ప్రభుత్వం చేసింది దయచేసి మీరు కూడా చేయకండి ఇట్లాంటివి అని చెప్పి చెప్తా ఉన్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా నాకు తెలియదు, బట్ అటువంటివి ఏమైనా ఉంటే మానుకోండి. అండ్ అదే రకంగా ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా మందిని ఇబ్బంది పెట్టడం జరిగింది గత ప్రభుత్వము. దాంట్లో జర్నలిస్టులు ప్రధాన అంశంలో ఉన్నారు. సో చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. ఎవరు కూడా ఇక ఇటువంటి భయానక స్థితిలోకి మళ్ళీ రావాలి అని ఎవరు కూడా కోరుకోవట్లే కూడా. సో దయచేసి మరి ఈ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి అట్లాంటి వాళ్ళ మీద అని చెప్పి మీరు కూడా అట్లాంటివి ఏమైనా ఉంటే మానుకోవాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను.